హాయ్ ఫ్రెండ్స్, ఓయో రూమ్స్ కి వెళ్లే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్ గా మనం మ్యాంగోస్ తిని పీసు తోలను పక్కన పడేస్తాం, కానీ ఆ వేస్ట్ తో కూడా ఎంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. డెడ్ బాడీస్ ని చూసి చనిపోయి ఎంత టైం అయిందో ఎగ్జాక్ట్ గా ఎలా చెప్తారో కూడా తెలుసుకుందాం. వీడియోను చివరి దాకా చూడండి. ఇందులో మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఏ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపించిందో కామెంట్ చేయండి. ఐ విల్ రీడ్ ఆల్ యువర్ కామెంట్స్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మొదలెడదామా? మీరు ఎప్పుడైనా యోయో రూమ్స్ కి వెళ్ళారా? వెళ్తే ఇవి చెక్ చేశారా? ఈ వీడియోని వెంటనే సేవ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే ఒక మంచి ట్రిక్ చెప్తాను. మన దేశంలోనే యోయో రూమ్స్ బుకింగ్ లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇలా కనిపిస్తున్న డిజిటల్ క్లాక్ లో కెమెరా ఉండొచ్చు, బల్బ్ హోల్డర్ లో అండ్ బల్బ్ లో కూడా కెమెరా ఉండవచ్చు. రూమ్ లో చార్జర్ కనిపిస్తే వావ్, ఛార్జింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేశారు అనుకోకండి. అందులో ఒక కెమెరా కూడా ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. ఎక్కడైనా పెన్ కనబడినా అందులో కూడా కెమెరా ఉండవచ్చు. ప్రతి రూమ్ లో సాకెట్స్ ఉంటాయి, ఆ సాకెట్ లో కూడా కెమెరా ఉండొచ్చు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సారీ. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళకూడదంటావా? అంటే వెళ్ళొచ్చు, కానీ ఈ జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం. రూమ్ లో ఇన్స్టాల్ చేసిన కెమెరాలను డిటెక్ట్ చేయడానికి ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో చాలా యాప్స్ ఉన్నాయి. జస్ట్ లైక్ హిడెన్ కెమెరా డిటెక్టర్. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రూమ్ అంతా స్కాన్ చేస్తే రూమ్ లో ఎక్కడైనా కెమెరాలు ఉంటే ఈజీగా దొరికిపోతాయి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరికి చాలా అవసరమో మీకు బాగా తెలిసే ఉంటుంది. వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. డెడ్ బాడీస్ ని చూసి చనిపోయిన టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసా? ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ బాడీ కూలవడం, మజిల్ స్టిఫ్నెస్ లాంటి సింటమ్స్ అండ్ బాడీ డికంపోజింగ్ స్టేజెస్ ను అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టి చనిపోయిన టైం ను ఫైండ్ అవుట్ చేస్తారు. చనిపోయిన అరగంట తర్వాత బ్లడ్ అంతా సర్ఫేస్ కి కాంటాక్ట్ ఉన్న బాడీ పార్ట్స్ లో గ్యాదర్ అవుతుంది. దాని వల్ల 8 గంటల్లో ఆ బాడీ పార్ట్స్ రెడ్ బ్లూయిష్ కలర్ లోకి మారుతాయి. చనిపోయిన గంట తర్వాత బాడీలో కాల్షియం అండ్ లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల మజిల్స్ స్టిఫ్ గా అవుతాయి. డెత్ తర్వాత ఫస్ట్ అవర్ లో బాడీ టెంపరేచర్ 2 degrees తగ్గుతుంది. నెక్స్ట్ ప్రతి 1 hour కి 1 degree Celsius పడిపోతుంది. వీటన్నిటి ఆధారంగానే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ డెత్ టైం రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. మ్యాంగో వేస్ట్ నుంచి అందమైన లెదర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారా? నెదర్లాండ్స్ కు చెందిన 2 అబ్బాయిలు మ్యాంగో వేస్ట్ ను కలెక్ట్ చేసి ఒక ఫర్ లా కన్వర్ట్ చేస్తారు. వాళ్ళు తయారు చేసిన మెటీరియల్ స్ట్రాంగ్ గా ఉండడానికి అందులో కొన్ని నేచురల్ అడిటివ్స్ మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఆ ఫర్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి డీహైడ్రేట్ చేసి షీట్స్ గా మారుస్తారు. ఫైనల్ గా షైన్ కోటింగ్ వేసి రియల్ లెదర్ ప్రోడక్ట్ లా కనిపించేలా తయారు చేస్తారు. ఈ లెదర్ కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ అండ్ మొత్తం నేచురల్ మెటీరియల్స్ యూజ్ చేసి చేస్తారు. యాక్చువల్ గా లెదర్ ఫ్యాక్టరీలో యూజ్ చేసే హార్మ్ఫుల్ కెమికల్స్ గాలిలోకి రిలీజ్ అవ్వడం వల్ల ఎయిర్ అండ్ వాటర్ పొల్యూట్ అవుతున్నాయి. వర్కర్స్ అండ్ లోకల్ పీపుల్ కి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇలా మ్యాంగో వేస్ట్ తో నేచురల్ మెథడ్స్ తో తయారు చేయబడిన లెదర్స్ వాడడం వల్ల ఎంతో మందికి సేఫ్ ఫ్యూచర్ ఇవ్వగలుగుతున్నామని చెబుతున్నారు. ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ అనే దానికి ఈవిడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కోమల్ గనట్రా 26 ఏళ్ల వయసులో న్యూజిలాండ్ చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన 15 రోజులకే న్యూజిలాండ్ వెళ్లిన భర్త మళ్లీ రాలేదు. అత్తామామలు కట్నం గురించి వేధిస్తూ కోమల్ ని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. అప్పుడు కోమల్ పేరెంట్స్ తో ఉండడానికి పుట్టింటికి వచ్చేసింది. ఇప్పుడు కోమల్ కు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, భర్తకు అగనెస్ట్ గా లీగల్ యాక్షన్ తీసుకోవడం. 2, తన ఫ్యూచర్ పై ఫోకస్ చేయడం. కోమల్ సెకండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని యూపీఎస్సీ కి ప్రిపేర్ స్టార్ట్ చేసింది. ఇక బంధువుల పక్కింటి వాళ్ళ మాటలు పడలేక ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. తన సొంత ఖర్చుల కోసం టౌన్ కు పక్కనే ఉండే ఒక విలేజ్ స్కూల్లో 5,000కు టీచర్ గా జాయిన్ అయింది. యూపీఎస్సీ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్స్ ఫెయిల్ అవ్వడంతో చాలా డిప్రెస్డ్ గా అండ్ లోన్లీగా ఫీల్ అయ్యింది. తన ధైర్యం అంతా మూటగట్టుకుని లాస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంది. ఫైనల్ గా 4th అటెంప్ట్ లో ఆల్ ఇండియా 591 ర్యాంక్ సాధించి యూపీఎస్సీ క్లియర్ చేసింది. ఈ ఇన్స్పిరేషనల్ పర్సన్ కోమలి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఇండియన్ కరెన్సీని గత 60 సంవత్సరాలుగా మనం ఉపయోగిస్తున్నప్పటికీ 2010 వరకు అమెరికన్ డాలర్ లాగా మనకు ఒక సింబల్ అంటూ లేదు. కేవలం RS అని ఉపయోగించేవారు. 2009లో ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ కరెన్సీని రిప్రజెంట్ చేయడానికి ఒక మంచి సింబల్ ని డిజైన్ చేయమని గ్రాఫిక్ డిజైనర్లకు కాంటెస్ట్ పెట్టింది. దీనికి 3000 ఎంట్రీస్ వచ్చాయి. వాటన్నిటిలో నుంచి ఉదయ్ కుమార్ చేసిన డిజైన్ ను మెచ్చి ఫైనల్ చేశారు. ఈ సింబల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ R అండ్ హిందీ లెటర్ రా లా కనిపిస్తుంది. గవర్నమెంట్ అతనికి 2,50,000 ప్రైజ్ మనీ ఇచ్చి ఆ డిజైన్ కాపీ రైట్స్ తీసుకుంది. ఈ ఉదయ్ కుమార్ డిజైనింగ్ కి సంబంధించి ఐఐటి బాంబేలో PhD చేశాడు. ఇప్పుడు ఐఐటి గౌహతిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా డిజైనింగ్ డిపార్ట్మెంట్ కు HOD గా పనిచేస్తున్నారు. రూపీ సింబల్ టైప్ చేయడానికి కీప్యాడ్ పై Ctrl+Alt+4 ప్రెస్ చేస్తే రూపీ సింబల్ టైప్ అవుతుంది. 2010 నుంచి ఈ సింబల్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్స్ అండ్ నోట్ల పైన ముద్రించడం స్టార్ట్ చేసింది.
కొన్ని త్యాగాలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. 2001 డిసెంబర్ 13న మన పార్లమెంట్ పైన 5 మంది టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఈ అటాక్ లో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మహిళ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమారి యాదవ్. ఈమె హెవీ ఫైరింగ్ మధ్య ఎటువంటి వెపన్స్ కూడా లేకుండా కేవలం వాకీ టాకీతో టెర్రరిస్టులను ట్రాక్ చేసింది. టెర్రరిస్టుల మూవ్మెంట్స్ గురించి వాకీ టాకీతో ట్రూప్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఈ ప్రాసెస్ లో ఆమెకు 11 బుల్లెట్లు తగిలాయి. ఆ 5 తీవ్రవాదులను సైనికులకు పట్టించే ప్రాసెస్ లో ప్రాణాలు కోల్పోయింది. అలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ లో ఆమె చూపించిన కరేజ్ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్ కు గాను కమలేష్ కుమారి గారు చనిపోయిన తర్వాత ఇండియాస్ హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్ అశోక చక్రతో ఆమెను సత్కరించారు. ఈ గౌరవాన్ని పొందిన ఫస్ట్ ఇండియన్ పోలీస్ ఉమెన్ కూడా కమలేష్ కుమారి గారే. ఇంత బ్రేవ్ ఉమెన్ కమలేష్ కుమారి గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. వరల్డ్స్ లార్జెస్ట్ రంగనాథ స్వామి టెంపుల్ తమిళనాడులోని తిరుచిరాపల్లి డిస్ట్రిక్ట్ లో శ్రీరంగం అనే విలేజ్ లో ఉంది. 19th సెంచరీ ఏడీలో 156 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయంలో విష్ణు అవతారమైన శ్రీరంగనాథునికి పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టెంపుల్ టవర్స్ ఉన్న ఒక రాజగోపురం. ఇది 236 అడుగుల ఎత్తున్న ఇండియా గేట్ కన్నా కూడా దాదాపు 100 అడుగుల ఎత్తుంటుంది. అంతేకాదు 7 ఎన్క్లోజర్స్ ఉన్న ఒకే ఒక టెంపుల్. లోపల 5 ఎన్క్లోజర్స్ లో టెంపుల్ ఉంటే బయట 2 ఎన్క్లోజర్స్ లో దాదాపు 40,000 మంది నివసిస్తున్నారట. ఈ టెంపుల్ లో స్కూల్స్, ధాన్యాగారాలు, 12 కోనేర్లున్నాయి. సంవత్సరానికి 21 రోజులు జరిగే వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ లో దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు పాల్గొంటారు. 1000 ఏళ్ల కంటే ముందు హైటెక్ ఎక్విప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ లేని రోజుల్లో ఈ టెంపుల్ ను నిర్మించారు. ఈ టెంపుల్ ఎన్నో నేచురల్ డిజాస్టర్స్ ను తట్టుకొని ఎంతో మంది భక్తి విశ్వాసాలకు ప్రతిరూపంగా నిలిచింది. ఇది కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే కాదు, నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన. ఆజాద్ హింద్ ఫౌజ్ కి ఫస్ట్ ఫీమేల్ స్పై ఈ నీరా ఆర్య. ఆమె భర్త బ్రిటిష్ గవర్నమెంట్ ఎంప్లాయీ గా పనిచేసేవాడు. అతనికి ఓ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ సుభాష్ చంద్రబోస్ గారిని చంపే టాస్క్ అసైన్ చేశారు. సుభాష్ చంద్రబోస్ పై అటాక్ చేస్తున్నారని తెలిసిన నీరా ఆర్య నేతాజీ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో తన భర్తను కూడా చంపేస్తుంది. తన భర్తను చంపిన నేరానికి గాను నీరా ఆర్యను జైల్లో ఉంచారు. బ్రిటిష్ జైలర్ ఆమెతో నేతాజీ ఎక్కడున్నాడో చెబితే రిలీజ్ చేస్తామని చెప్తాడు. ఎంతో టార్చర్ చేస్తూ మళ్ళీ అడగడంతో నేతాజీ నా గుండెల్లో ఉన్నాడని చెప్తుంది. అప్పుడు ఆ జైలర్ నీ గుండెల్లో నుంచి నేతాజీని బయటికి తీస్తా అని చెప్పి కమ్మరిని పిలిచి ఆమె బ్రెస్ట్ ను కట్ చేయించాడు. అప్పుడు నీరా ఆర్య నొప్పితో బాధను భరించిందే కానీ నేతాజీ ఎక్కడున్నాడన్న విషయం మాత్రం చెప్పలేదు. నీరా ఆర్యని స్వాతంత్రం వచ్చిన తర్వాత జైలు నుంచి రిలీజ్ చేశారు. తన మిగిలిన జీవితాన్ని హైదరాబాద్ లోనే గడిపిన నీరా ఉస్మానియా హాస్పిటల్లో కన్ను మూసింది. దేశం కోసం భర్తనే చంపిన నీరా ఆర్య గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి వింత నదిని మీరు ఎప్పుడూ చూసుండరు. మహారాష్ట్రలో ఉండే ఈ నది సీజన్ బట్టి కలర్ మారుతూ ఉంటుంది. మహారాష్ట్రలోని బుల్దానా డిస్ట్రిక్ట్ లో ఉన్న లోనార్ లేక్ ఒక మిస్టీరియస్ నేచురల్ వండర్. ఇట్స్ ఏ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్. ఈ లేక్ 50 సంవత్సరాల క్రితం మెట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల ఏర్పడింది. ఆస్ట్రాయిడ్ అంటే సూర్యుని చుట్టూ తిరిగే ఒక లార్జ్ రాక్ కైండ్ ఆఫ్ బాడీస్, అండ్ ఈ మెట్రాయిడ్స్ అంటే సూర్యుని చుట్టూ తిరిగే మచ్ స్మాలర్ రాక్స్ అండ్ పార్టికల్స్. ఇవి అప్పుడప్పుడు వచ్చి మన భూమిని ముద్దాడుతూ ఉంటాయి. సీజన్ అండ్ వాటర్ కండిషన్ బట్టి ఈ లేక్ గ్రీన్ కలర్ నుంచి పింక్ కలర్ కి మారుతుంది. ఈ లేక్ లో డెవలప్ అయ్యే మైక్రో ఆర్గానిజం వల్ల ఇలా వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. సెలైన్ అండ్ ఆల్కలైన్ వాటర్ కలిసి ఉండడం ఒక రేర్ ఫినోమినా అట. ఇది నాసా సైంటిస్టులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ లేక్ డయామీటర్ 1.5 కిలోమీటర్ అండ్ డెప్త్ 150 మీటర్స్ ఉంటుంది. ఈ లేక్ లో నీళ్లు సముద్రం నీటి కంటే 7 రెట్లు ఎక్కువ ఉప్పుగా ఉంటాయి. ఈ లేక్ సాయిల్ లో ఉండే మినరల్స్ అండ్ మూన్ రాక్స్ లో ఉండే మినరల్స్ సిమిలర్ గా ఉన్నాయట. భారత్ ఒక్క ఊరు కోసం ఏకంగా 12 ఊర్లను పాకిస్తాన్ కి ఇచ్చేసింది. అదే పంజాబ్ లోని హుస్సైనీ వాలా విలేజ్. ఈ గ్రామానికి ఎందుకంత ఇంపార్టెన్స్? ఫ్రీడమ్ ఫైటర్స్ అయిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురుల అంత్యక్రియలు ఈ ఊర్లోనే జరిగాయి. అలాగే పంజాబ్ మాత అనే బిరుదు పొందిన భగత్ సింగ్ గారి తల్లి విద్యావతి దేవి గారి సమాధి కూడా ఈ గ్రామంలోనే ఉంది. అయితే పార్టీషన్ తర్వాత ఈ గ్రామం పాకిస్తాన్ కి వెళ్లిపోయింది. దాంతో భారతదేశం 12 గ్రామాలను పాకిస్తాన్ కి ఇచ్చి హుస్సైనీ వాలా గ్రామాన్ని వెనక్కి తీసుకుంది. స్వతంత్ర పోరాట చరిత్రలో ఈ గ్రామానికి ప్రత్యేక స్థానం ఉండడం, అమరవీరుల గుర్తులు ఈ గ్రామంలో ఉండడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురువులు వీరమరణం పొందిన మార్చి 23న హుస్సైనీ వాలా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విలేజ్ గురించి మీకు ఇదివరకే తెలియకపోతే కమెంట్ చేయండి. తెలుసుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.